లిక్కర్ అక్రమ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో రాజ్ కేసీరెడ్డి తన వాదనలు వినిపించారు. కస్టోడియల్ విచారణ అని చెప్పి సిట్ తనను అరెస్టు చేసిందని చెప్పారు. లిక్కర్ కేసులో నా పాత్ర ఎక్కడా లేదు, అన్యాయంగా ఇరికించారన్నారు. తన తప్పు ఎక్కడా లేకపోయినప్పటికీ తన తప్పు ఉన్నట్లు తప్పుడు ఆధారాలు సృష్టించారని కోర్టుకు తెలిపారు. తనపై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదన్నారు. గతంలో కూడా ఏ కేసులోనూ తాను అరెస్టు కాలేదన్నారు. 11 కోట్లు తనవే అయితే వేలిముద్రలు ఉంటాయి కదా అని అన్నారు రాజ్ కేసీరెడ్డి. అసలు 11 కోట్ల క్యాష్ ఒకరి దగ్గరే ఉంటాయా అని ప్రశ్నించారు. సినిమాలు తీశానని కానీ తనకంటే ఎక్కువగా సిట్ కథలు చెప్తుంది అన్నారు. సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ తనకు తెలియదన్నారు రాజ్ కేసీరెడ్డి. 300 మందిలో మీ ఇష్టం వచ్చిన 5గురిని విచారణ చేసి తాను తెలిసామో అడగాలన్నారు రాజ్ కేసీరెడ్డి. ఈ కేసులో చాలా మంది పేర్లు తొలిసారి వింటున్నానన్నారు.